ఏ అమ్మాయి, సాక్ష్యాలు లేకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే బాగోదు, జాగ్రత్త. కావాలంటే మీరే చూడండి సారు. ఓకే మేడం, ఇప్పుడే చూపిస్తాను. ఈడియట్, డబ్బు కోసం ఇంత పని చేస్తాడా? అవును సారు, ఇప్పుడు ఇద్దరిని చూసి రేపు ఇంకొకటి చేస్తారు. అలా జరగక ముందే మీరే ఏదో ఒకటి చెయ్యాలి. చేస్తాను, పద. తానే చూడండి చూడండి చూడండి, ఆ అమ్మాయి ఫేస్ ని రివీల్ చేయండి. తానే చూడండి చూడండి చూడండి. సార్, యూ ఈడియట్, ఎంత ధైర్యం ఉంటే నా పర్మిషన్ లేకుండా మన హాస్పిటల్ సీసీ ఫుటేజ్ ని ఈ అమ్మాయి దగ్గర డబ్బులు తీసుకుని చూపిస్తావా? నో సార్, నేనేం అలా చేయట్లేదు. నువ్వు డబ్బులు తీసుకోలేదు? లేదు సార్. నువ్వు తీసుకోకపోతే ఇంత డబ్బు నీ దగ్గరికి ఎలా వచ్చింది? నేనంతా చూశాను. హాస్పిటల్ రూల్స్ ను బ్రేక్ చేసినందుకు నీపై సివియర్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. రెడీగా ఉండు. ఏ ఆఫీసర్, ఇందులో తన తప్పేం లేదు. నాకు బాగా తెలిసిన అమ్మాయి కొన్ని సంవత్సరాల క్రితం తప్పిపోయింది. ఇప్పుడు మళ్ళీ తను మీ హాస్పిటల్కి వచ్చిందని తెలిసి తను ఎలా ఉంటుందో చూడాలనుకున్నాను. అది కూడా తప్పా? తప్పే. మా పర్మిషన్ లేకుండా మీరు ఇలా చేయడం చాలా పెద్ద తప్పు. పైగా మా సిబ్బందికి లంచం ఇచ్చావు, అది ఇంకా తప్పు. అందుకే మీరు చేసిన పనికి మీ మీద కూడా యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. అది గుర్తుంచుకోండి మేడం. అది కాదు సార్, తనని నేను చూడాలి. కావాలంటే మీకు కూడా ఎంత కావాలో చెప్పండి, పాడేస్తాను. మేడం, మీకు ఒకసారి చెప్తే అర్థం కాదా? ప్లీజ్, మీరు ఇలాగే చేశారంటే నేను పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ప్లీజ్ దయచేసి వెళ్ళిపోండి, ప్లీజ్. ఛ! ఛ! అదిక్కడ కూడా తప్పించుకుంది. ఒసే గంగా, నువ్వెంత తప్పించుకున్నా నేను మాత్రం నిన్ను వదలనే. నిన్ను వేటాడడానికి వెంటాడుతూనే ఉంటాను. ఛ! అమ్మయ్యా, మొత్తానికి తప్పించుకున్నాను. బాబు, తొందరగా ఇంటికి పోని. ఏయ్, ఆగో. నేను నువ్వు భయపడ్డావు కదా? భయపడ్డావు కదా? నీకు అసలు బుద్ధుందా? అరే, ఏదో సరదా కాటు పట్టించాను, దానికి ఎంత సీరియస్ అయిపోవాలా? అయినా తెలియక అడుగుతాను, నువ్వు పెద్దమ్మా వీళ్ళకి ఎందుకు అంతలా భయపడిపోతున్నారు? క్యాటరింగ్ ఇవ్వకపోతే ఇవ్వకపోయారు, మనకు ఊర్లో మొత్తానికి వీళ్ళు ఒక్కరే ఉన్నారా ఏంటి? వీళ్లకు వణికిపోయి నీ పుట్టినరోజు దాయాల్సిన అవసరం ఏముంది? ఎందుకు దాచాం కదా, అది అలాగే వెళ్ళనివ్వు. అది కాదు గంగ. ఇంకే విషయం వదిలే. నేను అడగగానే నాకు సాయం చేసావు, థ్యాంక్స్. ఈ మాటకు కొంచెం యాక్షన్ పార్ట్ తోడైతే ఇంకా బాగుంటుందేమో. నా చెయ్యి మరీ రఫ్ గా ఉంటుంది, 5 ఏళ్ళు పడిపోతాయేమో. నీకు అలా అర్థమైందా? ఏనివే, అర్చన బాగా జరిగిందా?
ఇప్పుడు నీ బర్త్డే ఫుల్ఫిల్ అయిందా? మ్మ్. ఇప్పుడు నువ్వేమన్నావు అంటే ఈరోజు నీ పుట్టినరోజు కదా నువ్వేగా అని నేను చెప్పానా? ఇతను అన్నాడుగా. ఏమన్నాడు? వంటలు బాగా కుదురుతున్నాయని ఇప్పుడు ఈ బర్త్డే ఫుల్ఫిల్ అయింది అన్నాడు. దానికే ఈరోజు నా పుట్టినరోజని నా మీద పడతావేంటి? ఏమైనా సంబంధం ఉందా? ఆ, మరే ఏంటండి మీరు? నువ్వు భలే మేనేజ్ చేసావే అసలు. ఇప్పుడు ఇంకేం మాట్లాడద్దు, లోపలికి వెళ్ళి పనిచుద్దాం పదా రా. నేను సరిగ్గానే విన్నానే, మరి కాదని ఎందుకు దాటేస్తున్నారు? అబ్బా టోటల్ కన్ఫ్యూజన్. క్లారిటీ వచ్చిందంటే ఈ పుట్టినరోజు అవ్వగానే దాన్ని లేపేస్తాను. ఎక్స్క్యూజ్ మీ, ఎస్ జగదీశ్వరి మేడం పిలిచారండి. అరే రే 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 ఇదిగో పట్టుకో. రండి నమస్తే రండి మేడం. రండి రండి, బాగున్నారా? రండి లోపలికి వెళ్తా. అమ్మమ్మ ఏమ్మా? ఎవరైనా ఆ? ఏంటా మాట? ఇక్కడంటే అన్నాం, ఇంకెక్కడ అనకు. నువ్విక్కడే చెప్తే నేనెక్కడో ఎందుకంటాను? తినబోయే ముందు రుచులు ఎందుకు అడగటం? డైరెక్ట్ గా తిందువు గాని. చెప్పమ్మమ్మ తెలుసుకుంటాను. హ, అందరం తెలుసుకునే సమయం వచ్చేసిందిలే. నీ బిల్డప్పులు చాలు, ఇప్పుడెవరు చెప్తావా లేదా? ఆ నీ మేకపోతు గాంభీర్యం నా దగ్గర ప్రదర్శించకలే గాని నువ్వు అడిగావని చెప్పట్లేదు. నీ పీడ కడిగియబోతున్నాను కాబట్టి చెప్తున్నాను. ఈయన కొటారి అని కటక్లో పెద్ద ఆర్టిస్టు. ఆర్టిస్టా? ఆ, యాక్టింగ్ ఇలా చేసే ఆర్టిస్ట్ కాదే, డ్రాయింగ్ గీసే ఆర్టిస్ట్. ఈయన స్పెషాలిటీ ఏంటంటే పిల్లని చూసి పెద్ద అయితే ఎలా ఉంటుందో అలాగే అచ్చు బొమ్మ గీసేయగలరు. పెద్దయిన అమ్మాయిని చూసి పిల్లప్పుడు ఎలా ఉంటుందో అచ్చు అలాగే చిత్రం గీసేయగలరు. అంటే ఆ? అదే నా మనవరాలి గంగ ఫోటో చూసి దాని రూపం ఇప్పుడెలా ఉంటుందో తెలుసుకోవడానికే ఈ కొటార్జీని పిలిపించాను. హ, ఈ ట్విస్ట్ ఎలా ఉంది? అబ్బో ఏం టాలెంట్ కదా. ఇదేంటి బంగారం ఎలా పిగిసిపోయింది? ఏంటమ్మా నా ముద్దుల మనవరాలా? ఆ, అలా బిగుసుకుపోయా? మాటలు రావట్లేదా? ఆ, అమ్మమ్మ ఇప్పుడు అవసరం ఏముంది? నీకుండ తల్లి, నాకుంటుంది. ఇంట్లో ఇంతమంది గెస్టులు ఉన్నప్పుడు వాళ్ళ ముందు న్యూసెన్స్ ఎందుకు? ఆహా ఆహా, అసలు వారసురాలు ఎవరో తెలుసుకోకుండా ట్రస్ట్ వాళ్ళకి నువ్వే గంగా అని చెప్పి నిన్నే వారసురాల్ని చేస్తే అది బావుంటుందే? ఒసేయ్, ఈయన్ని పిలిపించిందే ట్రస్ట్కు గంగెవరో చూపించటానికి, నీ కాళ్లకు కొళ్ళెం వేయటానికి. న్యూసెన్స్ అంట, న్యూసెన్స్, నాన్ సెన్స్. ఏయ్ వెళ్ళు, వెళ్ళి గంగ ఫోటో తీసుకురా. నేనా? మరి నేనా? నువ్వే. దాని జీవితాన్నేగా నువ్వు దోచుకుని బ్రతకాలని చూస్తున్నావు. నీ పోడు బుద్ధికి ఈ ఒక్క మంచి పనైనా చెయ్యి, కొంచెమైనా నీకు పుణ్యం వస్తుంది. వెళ్ళా. యూర్ ఇన్సల్టింగ్ మీ అమ్మమ్మ. పా, ఏడ్చావులా? పా, పోయి ఫోటో తీసుకురా. వెళ్ళా. ఏయ్, నిన్నే. వెళ్ళా. ఛ! ఏయ్, మీరు కూడా వెళ్ళండి. తోకలు.
ఇంకొన్ని క్షణాల్లో నా గంగ ఎలా ఉంటుందో నాకు తెలిసిపోతుంది. మీరు రండి రండి. ఇదేంటమ్మా ఇలా జరిగింది? ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. ఆపండి. సానుభూతి కాదు నాకు కావాల్సింది. ఈ సిచ్యువేషన్ ని సాల్వ్ చేసే ఐడియా కావాలి. అక్క ఫోటో కావాలి తెమ్మని చెప్పిన తర్వాత ఇంకేం చేసినా ఉపయోగం ఏముంటుందమ్మా? ఉపయోగం లేదని ఆలోచించడం మానేస్తామా? ఫోటో తీసుకెళ్లి ఇచ్చేస్తామా? అదే జరిగితే ఆ కొటారిగాడు కళ్ళకు కట్టినట్టు గంగ ఎలా ఉంటుందో బొమ్మ గీసి చూపిస్తాడు. దాన్ని వచ్చిన ట్రస్ట్ వాళ్ళకి ముసల్ది చూపిస్తుంది. ఒకవేళ నేను అనుమానం పడుతున్నట్టు ఆ గంగోత్రి గంగయ్యుంటే ఈ ఫంక్షన్ లో దానికి వారసురాలు అని పట్టం కడతారు. అప్పుడు నేను పని దానికన్నా హీనమైపోతాను. అది జమీందార్ అయిపోతుంది. మరి అది గంగ కాకపోతే? అసలు గంగను వెతికే వేట మొదలు పెడతాను. ప్రూఫ్ కి ఫోటో ఉంటుంది. ముసల్దాన్ దగ్గర డబ్బు ఉంటుంది కాబట్టి ఏదోలా దొరికేస్తుంది. అంటే అది ఇంకా ప్రాణాలతో ఉందని నమ్ముతున్నావా? ఉందో లేదో ఉన్నట్టుందన్న అనుమానం అయితే కలిగింది కదా. దీన్ని కేర్లెస్ గా తీసుకోలేం. అయినా ప్రాబ్లం ఇప్పుడు అది కాదు. ఆ కొటారిగాడు వాడు బొమ్మ గీస్తే నేను గంగని కాదని ట్రస్ట్ వాళ్ళకి తెలిసిపోతుంది. నన్ను ఇంకా వాళ్ళు వారసురాలుగా ఒప్పుకోరు. ఇప్పుడు అది మెయిన్ ప్రాబ్లం. నీ బాధ అర్థమవుతుందమ్మా, కానీ ఇప్పుడు ఏం చేయలేమనిపిస్తుంది. తర్వాత ఏం చేసినా చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టే అవుతుందేమో. ఏమన్నా? నేనేం తప్పుగా అనలేదమ్మా. తప్పు కాదు. కమ్ అగైన్, కమ్ అగైన్. మళ్ళీ చెప్పు. చేతులు కాలేక ఆగు. ఐడియా వచ్చింది. ఆగు. ఏంటమ్మా ఐడియా వచ్చిందని అక్కయ్య ఫోటోలు తెమ్మన్న పని చేస్తున్నావు? నా గురించి తెలిసి నన్ను తెమ్మని తప్పు చేసింది. ఇక తప్పే జరగకుండా తప్పించుకుంటా. ఎలా అమ్మా? ఈ ఫోటోలుంటేనే కదా గంగ ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఇవే లేకపోతే ఇక తెలుసుకునే మార్గం లేక చచ్చినట్టు నేనే గంగనని ఫిక్స్ అవుతారు. దాంతో నేనే వారసురాలనవుతాను, జమీందారునవుతాను. ఒకవేళ అది ప్రాణాలతో ఉండి తర్వాత వచ్చినా దాన్ని ముందు నేనే చూడాలి. నా చేతుల్లోనే అది చావాలి. అంకుల్, ఇప్పుడు నువ్వెందుకు కంగారు పడుతున్నావు? నానెందుకు కంగారు పడుతున్నాను? అదేం లేదు. ఉంది, నా మనసులో ఒకటి ఉంది. నువ్వు చిన్నప్పుడు ఎలా ఉన్నావో చూడాలనుంది. నీకెప్పుడు ఎట్ట మాట్లాడాలో తెలీదు. నన్ను అసలే ఏమైంది? ఏం లేదు.
గంగే నిప్పుల్లో కాలిపోయిందనుకున్నాం. ఇప్పుడు దాని ఆనవాళ్ళు ఆ నిప్పుల్లోనే కాలిపోతున్నాయి. ఫినిష్. ఇక ఈ టెన్షన్ ఫినిష్. ఏయ్, ఫోటో తెమ్మన్నా తెచ్చావా? అక్కయ్య పిలుస్తుంది. ఇప్పుడు ఏం చేద్దామమ్మా? అబద్ధం. ఏమే ఇంకా ఎంతసేపు? నేను వచ్చేసానమ్మా. ఏయ్, ఉట్టి చేతులు ఊపుకుంటూ వచ్చావేంటే? ఫోటోలేవి? కనపడలేదమ్మా. మొత్తం వెతికాను, ఎక్కడా ఒక్కటి కూడా లేదు. లేకుండా ఎక్కడికి పోతాయి? నువ్వే ఏదో చేసుంటావు. నేనేం చేస్తాను? కావాలంటే వీళ్ళు వచ్చారుగా, వాళ్ళని అడుగు. అవునక్కయ్య, ఇంచు కూడా వదలకుండా గదంతా చూసాం, ఎక్కడా లేవు. అవును వదినా, గంగ ఫోటోలు ఎక్కడా లేవు. నేమేదొట్టు. ఏయ్, నాకేదో అనుమానంగానే ఉంది. ఇదే మాయ చేసినట్టుంది. మీరు దేనికి వత్తాసు పలుకుతున్నారు? లేదక్కాయ్. ఏయ్, మాట్లాడకురా. నాకు బుద్ధి తక్కువ, అనవసరంగా దీన్ని పంపించాను. నేనే వెళ్ళుండాల్సిందే. అమ్మమ్మ, అనవసరంగా నన్ను తిట్టకు. నువ్వే ఎవరికైనా ఫోటోలు ఇచ్చావేమో, గుర్తెచ్చుకో. అసలే నీకు మతి మరుపు కదా. ఏయ్, నేనెవ్వరికి ఇవ్వలేదే. లోపలే ఉండాలి. నాకేం మతి మరుపు లేదు. ఆ లేకపోతే నిజమైన మనవరాలైన నన్ను నీ ముందే పెట్టుకుని నా బొమ్మ గీయడానికి ఈయనెందుకు పిలుస్తావు? పాయింటే. ఏంటి పాయింట్? నీకు తెలీదు, ఊరుకో కార్పొరేటరు. ఇది నా మనవరాలు గంగ కాదు. అయ్యో అయ్యో అయ్యో, ఇలాంటి పరిస్థితి ఏ ఆడపిల్లకి రాకూడదు. తన వాళ్లే తనని గుర్తించని దుస్థితి ఎవ్వరికీ కలగకూడదు. ఏయ్, చేసిందంతా చేసి ముసలి కన్నీరు కార్చకు. మర్యాదగా చెప్పు, ఫోటోలు ఎక్కడ దాచావే? లేనిది దాచానని నా మీద నిందలేస్తే నేనెక్కడి నుంచి తేనమ్మమ్మా? ఈ బాధ పగవాళ్ళు కూడా రాకూడదు దేవుడా. అమ్మమ్మ, నేనే గంగా, నేనే గంగా, నేనే గంగా, నమ్మమ్మమ్మా. ఆపు. నీ నాటకాలు జీవితాంతం నిన్నే గంగని నమ్మాలనేగా ఇలా చేశావు. అసలు నిన్ను కొట్టారి మేడం. మీరు పెద్దవాళ్ళని చూసి వాళ్ళు చిన్నప్పుడు ఎలా ఉంటారో కూడా గీయగలరు కదా మీరు. ఎస్ మేడం, ఆల్రెడీ మీకు చెప్పాను కదా. చెప్పారు. ఇక్కడ కూడా చెప్పాగా, మీరు వినే ఉంటారు.